మొట్టమొదటగా మీ అందరూ కూడా నన్ను క్షమించాలి. ఒక 2, 3 నెలలు గ్యాప్ వచ్చేసింది జాప్యం. ఎందుకంటే కొంచెం ఆటంకాలు వచ్చాయి. ఇంట్లో అశౌచం అది రావటం. అందుకని మా పెద్ద తండ్రి గారు వెళ్ళిపోవటం, దానివల్ల గ్యాపు. తర్వాత పంచాంగ సదస్సులకి శృంగేరి, కంచి వెళ్ళటం, వీటి వల్ల ఒక రకమైనటువంటి ఇబ్బందులతోటి ఈ జాప్యం జరిగింది. అందువల్ల ఈ జాప్యానికి మన్నించండి. కంపల్సరీగా ఈసారి నుంచి వారం వారం పెట్టుకుందాం. ఇవాళ సాయన తులా విషువద్దినం. సాయన తులా విషువద్దినం అంటే, ఈ సాయన తులా విషువద్దినం మీకు ఇది క్రాంతి వృత్తం అండి. ఇది క్రాంతి వృత్తం. రెడ్ కలర్లో ఉన్నది క్రాంతి వృత్తం, ఈ బ్లాక్ కలర్లో ఉన్నది విషువద్ వృత్తం. ఇక్కడ నిరయన అశ్విన్యాది బిందువు అనుకుందాం. ఇది ఇక్కడ మేష అంటే ఇలాగ వృత్తం 360 డిగ్రీసు, ఇక్కడికి వచ్చేటప్పటికి 90 డిగ్రీసు, మళ్ళీ ఇక్కడికి ఒక 90, సో 180, మళ్ళీ 270 డిగ్రీస్, 360 డిగ్రీస్ వృత్తం. ఇప్పుడు మార్చి 21 మేష విషువత్, సాయన మేష విషువత్ వస్తుంది. అది సూర్యుడు అప్పుడు ఇక్కడ ఉంటాడు. అంటే భూమధ్య రేఖ మీద సూర్యుడు ఉంటాడు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, ఇక్కడికి మెల్లిగా జూలైకి వచ్చిన తర్వాత దక్షిణాయనం ప్రారంభం. ఆ దక్షిణాయనం అనేటువంటిది మళ్ళీ ఇక్కడికి ఒక 6 నెలలు, మళ్ళీ ఉత్తరాయణం. ఓకే, ఇది ఇటువైపు ఒక బిందువు ఉంది చూసారా, తులా విషువత్ అని. ఇక్కడికి వస్తాడు సూర్యుడు. అంటే ఇదంతా ఉత్తర దిక్కు నడక, ఉత్తరాయణం. ఇదంతా దక్షిణాయనం. అంటే దక్షిణాయనంలో సగభాగం వచ్చేటప్పటికి తులా విషువత్తు, ఉత్తరాయణంలో సగభాగం అయ్యేటప్పటికి మేష విషువత్తులు ఉంటున్నాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా ఇవాళ అంటే ఏంటంటే, సూర్య భగవానుడు ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇక్కడి నుంచి కిందకి దిగేటప్పటికి ఏంటంటే భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో నుంచి దక్షిణార్ధ గోళంలోకి వస్తాడు. క్రాంతి, దక్షిణ క్రాంతి ప్రారంభమవుతుంది సూర్య భగవానుడికి క్రాంతి వృత్తం మీద. అలాగే ఛాయ కూడా ఉండదు. ఇక ఛాయ కూడా డైరెక్షన్ మారుతుంది ఛాయ. ఇక ఇది ఇవాల్టి రోజున ఈ తులా విషువత్తు ఎటు సందర్భం ఉంది కాబట్టి అయనాంశలు ఇప్పుడు ఈ పంచాంగంలో ఏవైతే భేదాలు ఉన్నాయో వాటికి ప్రధానమైనటువంటి కారణం అయనాంశలలో భేదాలు. అయనాంశలు అంటే ఏమిటి? అయనాంశలు అంటే ఏమిటి అంటే, మీకు అయనాంశలు ఈ అయనాంశలు ఏమిటి అంటే, మీకు ఇక్కడ చూడండి, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది విషువద్ వృత్తం అంటే భూమధ్య రేఖ అనుకోండి, అది భూమధ్య రేఖ. ఇది క్రాంతి వృత్తం. సూర్య భగవానుడు ఈ క్రాంతి వృత్తం మీద ఇక్కడ దాకా వెళితే ఇది 23.5 డిగ్రీలు మ్యాక్సిమం ఉంటుంది. ఈ క్రాంతి వృత్తం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉండేటువంటి అశ్విన్యాది బిందువు మన సిద్ధాంత గ్రంథాలలో ఏముంది అంటే, సూర్య సిద్ధాంతాది గ్రంథాలలో ఇక్కడ ఉండేటువంటి ఈ క్రాంతి వృత్తము ఏదైతే ఉన్నదో, లేక నక్షత్ర వృత్తము, ఆ క్రాంతి వృత్తానికి ఒక 5 డిగ్రీలు బెల్ట్ అటు ఇటు, అదే జోడియాక్ నక్షత్ర వృత్తం. అది ఆసిలేట్ అవుతూ ఉంటుంది. మీకు మామూలుగా ఇక్కడి నుంచి ఈ అశ్విన్యాది బిందువు ఏమవుతుంది అంటే, ఈ అశ్విన్యాది బిందువు ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరము కూడా, మళ్ళీ చెప్తున్నానండి, ఈ అశ్విన్యాది బిందువు ప్రతి సంవత్సరము కూడా సూర్య సిద్ధాంతం విషయం మాట్లాడుకుందాం. ఒక 54 విలిప్తల పాటు, 54 విలిప్తలు అంటే భాగ, లిప్త, విలిప్త, డిగ్రీ, మినిట్స్, సెకండ్స్, 54 విలిప్తలు, 54 సెకండ్స్, 0 డిగ్రీస్, 0 మినిట్స్, 54 సెకండ్స్. అది ఇటు ఇలా 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 జరిగి ముందుకు వస్తుంది. అలాగా 27 డిగ్రీల వరకు
ఇటు వస్తుంది తూర్పుకి, మళ్ళీ 27 డిగ్రీలు వెనక్కి వస్తుంది, మళ్ళీ 27 ఇటు, మళ్ళీ 27 ఇటు, అది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ 54 విలిప్తలు సంవత్సరానికి అంటే ప్రస్తుతం సంవత్సరంలో అంటే ప్రస్తుతానికి చూస్తే సూర్య సిద్ధాంతం ప్రకారం గణితం చేస్తే 22 భాగల 50 విలిప్తలు ఎంతో వస్తుంది. అది 22 డిగ్రీల 50 లిప్తలు వస్తుంది అయనాంశాలు. అంటే ఏమిటి? ఇక్కడ లేకుండా అశ్విని బిందువు ఇక్కడి నుంచి 22 డిగ్రీల 50 నిమిషాలు ముందుకు జరిగింది ఈ క్రాంతి వృత్తం మీద. అప్పుడు ఏమవుతుంది? మీకు అశ్విని అనేటువంటి బిందువు ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ అశ్విని అవుతుంది, ఇక్కడి నుంచి లేదు అశ్విని ఇక్కడ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే సాయనంలో గణితం చేసేటప్పుడు మీకు సాయన గణితం మనం జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చేటప్పుడు వేధ చేసినటువంటి గ్రహాలు అది అయనము అయన భాగాలతో కలిపి ఉన్నాయి కాబట్టి అందులో అయనాంశాల డిఫరెన్స్ ఇంత డిఫరెన్స్ ఉంది కాబట్టి అది తీసేసి అప్పుడు అశ్విన్యాదిగా గ్రహాలు వస్తాయి. అశ్విన్యాదిగా గ్రహాలు వస్తాయి కాబట్టి అది మనకి సాయన గ్రహాల్లోంచి ఈ అయనాంశాలు కూడుకున్నటువంటి వాటితో. అయితే వీటికి అయనాంశాలు ఎందుకు పేరు వచ్చాయి అంటే ఇంకొక విషయం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ దక్షిణాయనం ప్రారంభం అవుతోంది. ఇది దక్షిణాయన బిందువు, ఇక్కడ ఉత్తరాయన బిందువు. ఈ అయన బిందువుల్లో మార్పులు జరుగుతాయి. వాళ్ళు వేధ ద్వారా చూసినప్పుడు సూర్య భగవానుడి యొక్క నడక ఉత్తరం వైపుకి దక్షిణం వైపుకి మనం వేధ చేసి కనిపెట్టవచ్చు. కాబట్టి ఇది అయన బిందువు, అయన అంశాల వేధ. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే సపోజ్ ఇక్కడే కనుక అశ్వినియాదిగా ఉంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? కర్కాటక ప్రారంభంలోనే ఇక్కడికి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ అశ్విని ఇంత ముందుకు జరిగిందో ఇది కూడా ముందుకు జరుగుతుంది, అది కూడా అటుపక్కకు వెళ్తుంది. సో అందువల్ల దక్షిణాయనం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ అయన భాగాలు వీటినే అయన భాగాలు అయనాంశాలు అన్నారు. ఇప్పుడు చిక్కల్లా ఎక్కడొచ్చింది అంటే పూర్వ పద్ధతి పంచాంగాలు ఉన్నాయి. పూర్వ పద్ధతి పంచాంగాల్లో సూర్య సిద్ధాంతంలో 54 విలిప్తలు, 54 విలిప్తలు అంటే 0 డిగ్రీస్ 0 మినిట్స్ 54 సెకండ్స్. ఇది అయన గతి. ఈ అయన గతినే వాళ్ళు తీసుకుంటూ వస్తారు. అయితే ఇది మధ్యమమానం, యావరేజ్గా 54 ఎలా చెప్పింది సూర్య సిద్ధాంతంలో అంటే కల్పంలో చెప్పినటువంటి లెక్కని కల్ప సంవత్సరాలు ఎంతైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ సంవత్సరానికి తీసుకుంటే ఒక సౌర వర్షానికి అవి 54 విలిప్తలు అవుతున్నాయి. ఆ 54 విలిప్తల ప్రకారం వెళ్తే అయితే తర్వాత సిద్ధాంత గ్రంథాలన్నిటిల్లో కూడా ఎలా ఉంది అంటే ఎప్పటికప్పుడు అయన గతి కూడా చెక్ చేసుకోవాలి, అయన గతి కూడా చెక్ చేసుకుంటూ దాన్ని బట్టే వెళ్ళాలి అని. అదే సిద్ధాంత శిరోమణి అనేటువంటి గ్రంథంలో కూడా భాస్కరాచార్యులు వారు సాంప్రతికోపలబ్ధ్యనుసారిణి కాపి గతి అంగీకర్తవ్య అన్నారు. ఆ టైంకి ఏ అయ్యన గతి ఉంటే మనం దాన్ని ఆమోదించి తీరవలసిందే అని, దాన్ని ఒప్పుకోవలసిందే, దాని ప్రకారం గణితం చేయవలసిందే అని భాస్కరాచార్యులు వారు సిద్ధాంత శిరోమణిలో స్పష్టం చేశారు. అది 0 డిగ్రీస్ ప్రస్తుతం వర్తమాన అయ్యన గతి 0 డిగ్రీస్ 0 మినిట్స్ 50.27 సెకండ్స్ ఇది ఉంది. అయితే 50.27 ఉన్నప్పుడు మరి ఈ 50.27 ఏం చేయాలి? 54 ఉంది అంటే అయన శూన్యం అంటే ఈ అశ్విని దగ్గర ఎప్పుడైతే ఉన్నదో అది ఎప్పుడు ఏ సమయంలో ఉన్నది అంటే మనకి కలియుగ ప్రారంభం నుంచి చూసుకుంటే అంటే ఇలాగ ఒక ఆసిలేషన్కి 27 డిగ్రీలు ముందుకు వెళ్ళి మళ్ళీ 27 వెనక్కి వచ్చి మళ్ళీ 27 ఇటు వచ్చి మళ్ళీ 27 108 డిగ్రీలు ఒక భగణం కింద లెక్కది. ఈ 108 డిగ్రీలకి కూడా మీకు అది
7200 సంవత్సరాలు పడుతుంది 108 డిగ్రీలకి. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే అయన శూన్యం ఎప్పుడు, ఈ అశ్విన్యాది బిందువు దగ్గర ఎప్పుడు ఉన్నాడు అంటే వరాహమిహిరుడు ఏం చేశాడంటే ఆయన పంచసిద్ధాంతికలో, వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక అనే గ్రంథంలో ఆయన ఈ అయన శూన్యము అంటే బృహత్ సంహితలో కూడా సాంప్రతమయనం కర్కటకాద్యం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది అంటే నా సమయంలో ఆయన రాసుకున్నాడు బృహత్ సంహితలో, నా సమయంలో నేను వేధ చేశాను, కర్కాటకం నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతోంది అని. అంటే అయనాంశాలు 0, అశ్విని ఇక్కడే ఉంది, మేష విషువత్తు ఆ అశ్విని అక్కడే ఉంది, నిరయన అశ్విన్యాది ఇక్కడే ఉంది, సాయన మేషము నిరయన మేషము ఒకటే ఆ సమయంలో. అది ఎప్పుడు అంటే వరాహమిహిరుడి యొక్క లెక్క కావాలి. వరాహమిహిరుడు ఆయన 505 AD ఆయన పంచసిద్ధాంతికలో ఏం చేశారంటే గ్రహాల యొక్క క్రాంతి ఉంటుంది, ఆ క్రాంతి కడుతున్నప్పుడు ఆయన వేసిన లెక్క ఏంటంటే 427వ శాలివాహన శకం లెక్క తీసుకున్నాడు. అంటే 427 శాలివాహన శకానికి అయన శూన్యం అయ్యింది అని వరాహమిహిరుడు పంచసిద్ధాంతికలో కన్ఫర్మ్ చేశాడు. సిద్ధాంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. దాని మీద కామెంటేటర్స్ కూడా దే హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్. ఇప్పుడు ఏమైంది, సూర్య సిద్ధాంతం ప్రకారం అయనాంశ అయన శూన్యం 421 శాలివాహన శకం, 421 అంటే 499 AD. ఆ రెండిటికి 6 సంవత్సరాలే తేడా కాబట్టి సూర్య సిద్ధాంతం ప్రకారం అంటే మా గురువు గారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, వారి గురువులైనటువంటి శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శర్మ గారు, శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శర్మ గారు అయనాంశ తత్వ వివేకం అనే గ్రంథం రాశారు. అది నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో ప్రింట్ వేయడం జరిగింది, అయనాంశ తత్వ వివేక. అది ఈ అయనాంశ తత్వ వివేకంలో ఆయన ఏమన్నారంటే దీనిని గురించి చెబుతూ ఈ 6 సంవత్సరాలు అబ్జర్వేషనల్ ఎర్రర్గా పరిగణించి సూర్య సిద్ధాంతంలో చెప్పినట్టుగా 421 శాలివాహన శకంని మనం తీసుకోవచ్చు అని అదే తీసుకుంటూ వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు వీళ్ళు అంటే పూర్వ పద్ధతి పంచాంగాల్లో 54 విలిప్తలు వేస్తూ అప్పటి నుంచి చేసుకెళ్తున్నా వాళ్ళు కూడా 421 శాలివాహన శకం అంటే 499 AD నుంచే అయనాంశాలు కడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, 499 AD నుంచి చేస్తే గతి ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఆ మారిన గతిని అయన శూన్యం నుంచి లెక్క వెయ్యాలి. అయన శూన్యం నుంచి లెక్క వెయ్యాలి. అయన శూన్యం నుంచి అందరూ చేసుకొచ్చిన పద్ధతి అదే, సిద్ధాంత గ్రంథాల్లో సంప్రదాయమే అది. కొంతమంది ఏమంటున్నారు అంటే అయ్యా 54 ఉండొచ్చు, ఇప్పుడు ఆ 50 ఇది ఈ అయనగతి కూడా 54 కాదండి, అది కూడా మారుతూ ఉంటుంది. ఇది కూడా మీకు ఆసిలేట్ అవుతోంది, ఇంచుమించు 50 నుంచి 58 దాకా వెళ్తోంది, 50 విలిప్తల నుంచి 58, 59 విలిప్తల దాకా వెళ్తోంది. భాస్కరాచార్యుల వారి టైంలో ఒక లిప్త తీసుకున్నారు, మరి అలాగే గ్రహ లాఘవంలో కూడా ఒక లిప్త తీసుకున్నారు, అంటే 60 విలిప్తలు. అంటే ఈ అయనగతి కూడా పెరుగుతోంది తగ్గుతోంది, పెరుగుతోంది తగ్గుతోంది. ఇప్పుడు ఇది అయన శూన్యం నుంచే తీసుకోవడం అనేటువంటిది సంప్రదాయము. గ్రంథాలన్నింటిలో సిద్ధాంతులందరూ కూడా సిద్ధాంత గ్రంథాల్లో అందరూ చేసుకుంటూ వచ్చినటువంటిది. అలా చేసుకుంటే ఏమవుతుందంటే వర్తమానానికి అయనాంశాలు వచ్చేటప్పటికి 21-12 వస్తున్నాయి. 21-12 వర్తమాన అయనాంశాలు. పూర్వ పద్ధతి ప్రకారం చూసుకుంటే 22-50 ఎంతో వస్తుంది. అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నాను మీకు. అయితే చైత్రపక్షం ఇంకొకటి ఉంది. చైత్రపక్షంలో ఏం చేస్తున్నారు వాళ్ళు 24-12 ఎంతో ఐఎమ్ నాట్ షూర్ వాళ్ళది, అంటే ఇంచుమించు మాకు వాళ్ళకి కూడా 3 డిగ్రీలు తేడా ఉంది. ఇది తేడాలు. దీని మూలంగా పంచాంగాల్లో తేడాలు, పర్వాల్లో తేడాలు ఇవన్నీ వస్తున్నాయి. సో దీని గురించి సిద్ధాంత విషయాల్లో ఏముంది ఏమిటి అనేది ఇక్కడ ఇది ఏ విధంగా ముందుకి వెనక్కి జరుగుతుంది అనేటువంటి దాన్ని, అయన శూన్యం ఎప్పుడయింది అనేటువంటి విషయాన్ని కాంట్రోవర్సీ చేసి ఇప్పుడు అందరూ ఒప్పుకున్నది ఏంటంటే 499 AD శాలివాహన శకంలో అదే 421 499 AD శాలివాహన శకం అయన శూన్యం అయింది.
అయితే వీళ్ళు ఏం చేశారంటే చైత్రపక్షం వాళ్ళు క్యాలెండర్ రిఫార్మ్ కమిటీ పెట్టినప్పుడు టు రికన్సైల్ మోస్ట్ ఆఫ్ ద పంచాంగ మేకర్స్ అని కమిటీ రిపోర్ట్లో ఇచ్చారు. అంటే ఎక్కువ మంది ఈ ఐనాంశం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ ఐనాంశనే మేము తీసేసుకుంటున్నాం అన్నారు. తప్పితే వాళ్ళు శోధించి చేసింది కాదు, దానికి ఒక సైంటిఫిక్గా వాళ్ళు డాక్యుమెంటెడ్ ఏదీ లేదు, దానికి క్యాలిక్యులేషన్ లేదు వాళ్ళ దగ్గర. టు రికన్సైల్ మోస్ట్ ఆఫ్ ద పంచాంగ మేకర్స్. సో అందుకని ఏం చేశారు వాళ్ళు, అయన శూన్యం 285 ADకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి చేసుకుని ఈ అయన గతిని ఇక్కడి నుంచి వేసుకు వెళితే ఐనాంశ ఇది వస్తుంది. అందుకని ఏం చేశారంటే అయన శూన్య కాలాన్నే మార్చేసి అది 285 AD అన్నారు. సర్ప్రైజింగ్లీ ఎక్కడా కూడా మన సిద్ధాంత గ్రంథాల్లో 285 AD అనేటువంటిది అయిన శూన్య కాలంగా చెప్పలా. వీళ్ళు దీన్ని సరిపెట్టుకోవడం కోసం దాన్ని వెనక్కి మార్చేశారు. సరే, అది అలా ఉంచండి. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ పంచాంగాలలో తేడాలు భేదాలు వీటికి అయినాంశలు అనేటువంటివి ప్రధానం. కాబట్టి అయినాంశలు అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి అశ్విన్యాది బిందువు అది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చైత్రపక్షం వాళ్ళు వాళ్ళ శాస్త్రీయ పంచాంగ మీమాంస అనే గ్రంథం ఉందండి. శక్తిధర శర్మ గారు వారి సోదరులు ఇంకొక ఆయన ఎవరో అది రాశారు. వాళ్ళు అందులో ఏం చేశారు అంటే అయన బిందువు ఏదైతే అంటే మన ప్రాచీన సంప్రదాయం ఈ క్రాంతి వృత్తం మీద ఈ నక్షత్ర చక్రం అది తిరుగుతోంది ముందుకి వెనక్కి, అది ఆసిలేట్ అవుతోంది. వాళ్ళు ఏమన్నారంటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అశ్విన్యాది బిందువు అది సంపూర్ణ భ్రమణం చేస్తుంది అన్నారు. ఆ సంపూర్ణ భ్రమణం చేయడంలో ఏంటంటే అది ఫారినర్స్ వెస్టర్నర్స్ చెప్పినటువంటిది. చైత్రపక్షం వాళ్ళు కూడా దాన్నే ఒప్పుకుంటారు. అంటే శక్తిధర శర్మ గారు కూడా అదే అంగీకరించారు. అది శాస్త్ర విరుద్ధం. సంపూర్ణ భ్రమణం అనేటువంటిది మన సిద్ధాంత గ్రంథాల్లో ఎక్కడా చెప్పలా. అలా చెబితే ఋతువులు కూడా మారిపోతాయి, ఋతువులు మారతాయి. మనకెక్కడ ఋతువులు మారినట్లుగా ఎక్కడ ఏ సందర్భంలో కూడా మనకు మెన్షన్ చేయలే. సో అందువల్ల ఏంటంటే ఈ అయనాంశాల యొక్క డిఫరెన్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానివల్లే పూర్వ పద్ధతి పంచాంగాలకి మరి చైత్రపక్ష పంచాంగాలకి మా పక్షం ఏంటంటే సూర్య సిద్ధాంతంలో ఏం చేశాడు అంటే దృక్తుల్య అయనాంశాలు సాధించమన్నాడు. ఈ అయనాంశాలు దృక్తుల్యం చేసుకోవడం ఎలాగా, ఆ దృక్తుల్యం చేసుకోవడానికి అయినాంశాలని త్రిప్రశ్నాధికారంలోనే శ్లోకాలు విషయాలు ఉన్నాయి. ఎలా చేసుకోవాలో చెప్పాడు. ఛాయార్క, సంస్కృత కరణార్క, కరణార్కుడికి ఛాయార్కుడికి అంతరం కావాలి. కరణార్కుడు అంటే కరణ గ్రంథం ప్రకారం చేసుకు వెళ్ళినప్పుడు వచ్చేటువంటి సూర్య భగవానుడు, ఆయన యొక్క లాంగిట్యూడ్. నీకు దాంట్లో ఎంత వచ్చింది, ఛాయ తీసి ఛాయ ద్వారా సాయనార్కుడిని సాధిస్తాం, అది ఎంత వచ్చింది. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఆ అంతరమే అయినాంశాలు అన్నారు. అలా చేసి శ్రీపాద వెంకటరమణ దైవజ్ఞ శర్మ గారు మా జ్యోతిష పరమ గురువులు, వారు 1954-56లో వాడు చేశారు ఇది ఆయన. అప్పుడు ఆయనకి వచ్చినటువంటిది ఈ ఛాయార్క సంస్కృత కరణార్క అంతరం ఏదైతే ఉన్నదో అది దృక్తుల్య అయినాంశాలు అని చెప్పి వాడిని చెప్పినట్టుగా ఆయన సాధించి చూపించారు. అందుకని ఈ పూర్వ పద్ధతి విషయానికి వచ్చేటప్పటికీ వాళ్ళ అయనగతి వర్తమాన అయినగతికి సరిపోవట్లేదు. అలాగే చైత్రపక్షం వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్తమాన అయినగతినే తీసుకుంటున్నారు, కానీ అయన శూన్యం అనేటువంటి దాన్ని మార్చేసి 285 ADకి వెళ్ళిపోయారు. సో దట్ టు అడ్జస్ట్ దిస్ ఫిగర్. సో అందువల్ల ఇవి పంచాంగం విషయంలో గణితం మీద ఏకాభిప్రాయం రావాలి అంటే ఇవన్నీ చూసుకుని దీనికి కూడా ఒకసారి సిద్ధాంత గ్రంథాల్లో ఏమున్నది చర్చించి అన్నీ ఈ వివరాలన్నీ చూసుకుని, అంటే సిద్ధాంత భాగం మీద సరి అయినటువంటి అధ్యయనం చేసి దాని ప్రకారం ముందుకు వెళితే అందరూ కూర్చుని, అంటే శాస్త్రం మీద గౌరవం ఉండి శాస్త్ర నిర్ణయం మా నిర్ణయం అనుకునేటువంటి విధానంగా ముందుకు వెళితే తప్పనిసరిగా ఇవాళ కాకపోతే రేపన్నా, రేపు కాకపోతే ఎల్లుండన్నా సరే గణితం అనేటువంటిది ఏకీకృతం అయ్యి తీరుతుంది, అవ్వాల్సిన విషయమే. అందువల్ల అంతే తప్ప దాని గురించి మనము ఎదుటి వాళ్ళని కించపరిచి ఎదుటి వాళ్ళ పద్ధతి తప్పని మన పద్ధతే కరెక్ట్ అనుకుని ఈ పద్ధతిలో వెళ్లకుండా పంచాంగములు అన్నీ కరెక్టే,
ఎందుకంటే అందరూ కూడా సనాతన సంప్రదాయమైనటువంటి సనాతన ధర్మమైనటువంటి మన పండుగలు మన పద్ధతుల్ని కాపాడుకుంటూ వస్తున్నారు పంచాంగ కర్తలు. ఇవాళ ఆ పంచాంగాల వల్లే కదండి మనకి మన హైందవ సంస్కృతి అనేటువంటిది నిలబడుతూ ఉన్నది. అలాగా అందులో ఇచ్చేటువంటి పండగలు అవి కూడా చూసుకుని ఆ పండగల్లో తేడాలు వస్తున్నాయని మనసు కొంచెం ఇబ్బంది పడుతోంది ఆస్తికులకి. అందుకని ఏంటంటే దీని మీద ఒక రకమైనటువంటి అవగాహన అనేటువంటిది ఇవాళ కాకపోతే రేపన్నా కుదిరి తప్పనిసరిగా ఆ పంచాంగ గణితం అనేటువంటిది ఏకీకృతం అవుతుంది అని మనం భావిద్దాం. ఇంకొక అంశంతో మళ్ళీ ఇంకొక వీడియోలో త్వరలో మీ ముందు ఉంటాను. సెలవు.